బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు అందించినట్టు సమాచారం. ఇప్పటికే మనం చూసాం, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి సిట్ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇటు కేటీఆర్ను ఆదేశించారు. మొన్న చూసాము, హరీష్ రావును దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అటు హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ సిట్ అనేది, ఈ విచారణ అనేది అంతా కూడా ఒక సొల్లు పురాణం, ఇదంతా ఒక ట్రాష్ అని ఆయన కొట్టిపారేశారు. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. కాగా ఇప్పటికే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మనం చూసాము. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తాజాగా కేటీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు అందించారు. సో మొన్న చూసాం మనము, హరీష్ రావుని దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. విచారణ తర్వాత ఇదంతా ఒక ట్రాష్ అని ఆయన కొట్టిపారేశారు. ఇది ఒక గంటకి పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, అది రేవంత్ రెడ్డి నుంచో లేకపోతే ఇంకా పైన సజ్జనార్ నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ అడిగిందే అడిగి అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ తప్ప దీంట్లో కొత్తగా అడిగింది ఏమీ లేదు. ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా ఆయన బయటకు చెప్పడం చూసాము. ఇప్పుడు తాజాగా మరి కేటీఆర్ కి నోటీసులు అందించారు. సేమ్ హరీష్ రావుకి ఏ రకంగా అయితే ఈ రోజు నైట్ నోటీసులు అందించి రేపు మార్నింగ్ 11 కల్లా హాజరవ్వాలని చెప్పారు, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయ్యారు. రేపు 11 కల్లా కేటీఆర్ ను సిట్ ముందు హాజరు కావాల్సిందిగా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ఏం జరగబోతుందంటారు? రోజా, గుడ్ ఈవినింగ్. మొత్తానికి నందినగర్ నివాసంలో సిట్ అధికారులు పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. రేపు 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఆయన విచారణకు హాజరు కావాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో దాంట్లో 160 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. సో కాసేపటి కిందనే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో పోలీసులు నోటీసులు అయితే కేటీఆర్ నివాసంలో ఇచ్చారు. అయితే సిరిసిల్లలో ఉన్నారు ప్రస్తుతానికి కేటీఆర్. సో కాసేపట్లో సిరిసిల్ల నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత కేటీఆర్ రియాక్షన్ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే గతంలో హరీష్ రావుకి ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నోటీసులు అనే చెప్పాలి. హరీష్ రావు విచారణ తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ మొన్న 7 గంటల విచారణ, సుదీర్ఘ విచారణ తర్వాత హరీష్ రావు బయటికి, నిజానికి ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక చిరునవ్వుతోటే వచ్చారు. సో ఈ కేసులు నన్నేం చేస్తాయని చెప్పినట్టు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ 2 కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అటు హరీష్ రావును, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను, కేసీఆర్ను విచారించారు. అండ్ ద సేమ్ టైం టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే హరీష్ రావును విచారించారు. ఫర్ ద ఫస్ట్ టైం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఫోన్ ట్యాపింగ్. ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా హరీష్ రావును విచారిస్తున్నాను. అయితే హరీష్ రావు విచారణలో ఏ అంశాలు తేలినాయి కొత్తవి? సిట్ అధికారులకు హరీష్ రావు ఏమైనా చెప్పారా, లేదంటే హరీష్ రావు సంబంధించినటువంటి విషయాల్లో హరీష్ రావు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు అడిగిందే రిపీటెడ్గా అడుగుతున్నారు, బయటకు పోతున్నారు, అర్ధగంటకు ఒకసారి గంటకు ఒకసారి బయటకు పోతున్నారు. పోయిన ప్రతిసారి గంట వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. మరి సజ్జనార్ మాట్లాడుతున్నాడా లేదంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా తెలియదు. సో వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో అధికారులు ఇబ్బందులు పడ్డం తప్ప మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టింది ఏమీ లేదంటూ కూడా హరీష్ రావు బయటకు వచ్చి చెప్పినటువంటి కామెంట్ ఇట్స్ ఎ ట్రాష్ అని కొట్టిపారేశారు. సో